గారు. గత 86 సంవత్సరం నుంచి నేను కొత్తపల్లిలో నా భార్య నేను ఇద్దరం కూడా అనేక మార్లు సర్పంచ్ గా గానీ, ఎంపీపీగా గానీ, వార్డు మెంబర్ గా గానీ, ఉప సర్పంచ్ గా గానీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గానీ, మాజీ కౌన్సిలర్ గా టర్మ్ కూడా కౌన్సిలర్ గా ఉన్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాకేత. ఈ రోజు మనం 18వ డివిజన్ కి సంబంధించిన కార్పొరేటర్ గా నామినేషన్ వేసినటువంటి బీజేపీ అభ్యర్థి వాసాల రమేష్ గారితో మనం ఉన్నాం. ఈ రోజు వారిని అడిగి వారి విషయాలు ఏంటో కూడా కనుక్కుందాం. ఎందుకంటే ఆయన 1986 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, చాలా పదవులు కూడా చేసినారు. అసలు నామినేషన్ వేయడానికి గల కారణాలు, నెక్స్ట్ ఆయన అభివృద్ధి పనులు ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సంతోషం అమ్మ. అందరికి కొత్తపల్లి ఓటర్ మహాశైలకు మీ సుమన్ టీవీ ద్వారా శుభాకాంక్షలు మరియు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 86 సంవత్సరం నుంచి నేను కొత్తపల్లిలో నా భార్య నేను ఇద్దరం కూడా అనేక మార్లు సర్పంచ్గా కానీ, ఎంపీపీగా కానీ, వార్డు మెంబర్గా కానీ, ఉప సర్పంచ్గా కానీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ, మొన్నటి ఉన్న మాజీ కౌన్సిలర్గా మొన్నటి టర్మ్ కూడా కౌన్సిలర్గా ఉన్నాను. చాలా పనులు మా పదవుల్లో హయాంలో చేసినాము. గతంలో ఎప్పుడైతే మొదటిసారి మేము సర్పంచ్గా ఎన్నికైనప్పుడు ఈ ఊర్లో మొత్తం మట్టి రోడ్లే ఉండే. ఆ మట్టి రోడ్లన్నీ కూడా ఇప్పుడు సిమెంట్ రోడ్లుగా మారినాయి. కొత్త కాలనీస్ మాత్రం కొంత ఇంకా రోడ్లు కావాల్సింది ఉన్నది. ఇప్పుడు ఈ తూర్పుపాడ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు ఇక్కడంతా కొత్త ఇళ్ళు అయినాయి. ఈ గల్లీలు మాత్రం సీసీ రోడ్డు కావాల్సింది ఉన్నది. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం కోసం కానీ, వీధి దీపాల ఏర్పాటు కానీ, డ్రైనేజీల సమస్యల కోసం కానీ, స్కూల్ బిల్డింగుల నిర్మాణం కానీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం కానీ, రోడ్డు వైడనింగ్ ప్రోగ్రాం కానీ చాలా కార్యక్రమాలు మేము సర్పంచ్ పదవులను చేసినాము. ఈజీఎస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసినాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా బండి సంజయ్ గారి సహకారంతో అనేక అభివృద్ధి పనులు, కమ్యూనిటీ హాల్స్కు ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ, రోడ్లు కానీ, హైమాస్ లైట్లు కానీ, ఇట్లా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజలతోటి మమేకమైపోయి ప్రజల్లో ఉంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారి, మున్సిపాలిటీ ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ విలీనమైంది. ఈ కార్పొరేషన్లో గతంలో గ్రామ పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ ఫండ్స్ కొరత చాలా ఉండేది. దానివల్ల బయట నుంచి ఎమ్మెల్యేల ఫండ్స్ నుంచి కానీ, ఎంపీ ఫండ్స్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధుల ద్వారా కానీ అభివృద్ధి పనులు జరిగేవి. ఇప్పుడు కార్పొరేషన్లో వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ ఉంటుంది, 15th ఫైనాన్స్ ఉంటుంది, అన్ని కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఉంటుంది. ఎక్కువ అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉన్నది. ఎక్కడైతే ఇక్కడ మిగిలిపోయి ఉన్నాయో పనులు, ఏమైతే మిగిలిపోయినాయో కొత్త కాలనీలో ఇంకా తాగునీటి సౌకర్యం విస్తరించవలసిన అవసరం ఉన్నది. వీధి దీపాలు కూడా విస్తరించవలసిన అవసరం ఉన్నది. రోడ్లు కూడా వేయవలసిన అవసరం ఉన్నది. సార్, ఇప్పుడు చాలా మంది మీకు ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కంపేర్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు కార్పొరేటర్స్ గా యూత్ అనో లేకపోతే ఇంకెవరైనా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు మన కొత్తపల్లి 18వ డివిజన్ కి సంబంధించిన ప్రతి ప్రజలు నాకే ఓటు ఎందుకు వేయాలి అని ప్రశ్న వాళ్ళు అడిగారు అనుకోండి, మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? గతంలో చేసిన అభివృద్ధి ఈ గ్రామం మీద కానీ, ఇప్పుడున్న విలీనమైన కార్పొరేషన్ విలీనమైన ఈ వార్డుల మీద కానీ, డివిజన్ల మీద కానీ నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఎక్కడ ఏ పనులు జరిగినాయి, ఇంతవరకు ఇంకా ఏం జరగాల్సి ఉన్నది, ప్రజలకు అవసరాలు ఏంటి, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అన్నిటి విషయంలో కూడా మేము ముందుండి వాళ్ళకి పూర్తి సంపూర్ణ సహకారాలు అందించడానికి గత అనుభవంతో భవిష్యత్ కాలంలో కూడా ఇంకా మిగిలిపోయిన పనులు కూడా నా అనుభవాన్ని జోడించి చేస్తానని దాని మీద నేను ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి, ఈ వార్డుకి అభివృద్ధి చేయడానికి సంకల్పించినాను. సార్, ఇప్పుడు ఇప్పటి వరకు అంటే కార్పొరేటర్స్ మేయర్ ఎవరవుతారో ఏంటో అనే ఒక కొత్త ఆలోచన నెలకొంది. ఇంతవరకు దేశంలోనే అభివృద్ధి అధికార పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. ఒకవేళ ప్రజలు మీ కోటేసి గెలిపిస్తే మీరు చేసే మొదటి అభివృద్ధి పని ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ అవుట్స్కట్స్ బాగా డెవలప్ అయిందమ్మా. ఇప్పుడు కరీంనగర్ పట్టణానికి దగ్గర ఉండడం మూలాన విస్తరించింది, బాగా ఊరు చుట్టుపక్కల విస్తరించింది. ఆ అవుట్స్కట్స్లో మాత్రం చాలా సౌకర్యాల లేమి ఉన్నది. కరెంటు వైర్లు గుంజడం కానీ, ఇంకా సీసీ రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ సౌకర్యం కానీ, తాగునీటి సౌకర్యం కానీ చేయవలసి ఉంది. అనేక కమ్యూనిటీ పెరిగింది కాబట్టి అన్ని కమ్యూనిటీలకు కూడా కమ్యూనిటీ హాల్స్ కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయవలసింది ఉన్నది. ఇప్పుడు కామన్ గా సర్పంచ్ అంటే ఒక ఊరికి సంబంధించిన ప్రథమ పౌరుడిగా బాధ్యత తీసుకున్నటువంటి మీరు సడన్ గా ఒక వార్డ్ అయింది, దానికి అది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి విలీనమైంది. ఇప్పుడు 18వ డివిజన్ గా మీరు కార్పొరేటర్ గా నామినేషన్ వేసారు. ఇప్పటికి మీకు ఏం తేడా గమనిస్తున్నారు? చాలా తేడా ఉన్నది. గతంలో ఫండ్స్ కొరత చాలా ఉండేది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కేవలము
హౌస్ ట్యాక్స్ నల్ల నీటి పన్నుతోటే చేసేది, అది జీతాలు కూడా సరిపోయే పరిస్థితి లేకుండే. మరి ఈ రోజు పట్టణంలో విలీనం, కరీంనగర్ పట్టణంలో విలీనం అయిన తర్వాత మరి విస్తరించిన నిధులు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నది, పనులు చేయడానికి అవకాశం ఉన్నది. ఏ పనులైనా కూడా సునాయాసంగా మన అధికారాన్ని ఉపయోగించి మనం గట్టిగా మన వాయిస్ వినిపిస్తే ఏ పనులైనా సాధించుకోవచ్చు అనే ధైర్యంతో ముందుకు పోతాం. సార్, ఇప్పుడు 18వ డివిజన్ కి సంబంధించి మామూలుగా మీరు చాలా ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు కాబట్టి ముందున్న వాళ్ళకి కొంత మీ గురించి మీరు చేసిన అభివృద్ధి పనుల మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడున్న యువత మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? యువత కూడా గతం చేసిన పనులలో వాళ్ళతోటి నేను చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళలాగా, పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళలాగా అందరితోటి మమేకమైపోతూ ఉంటాను. కాబట్టి యువత కూడా యువతలో ఒక యువకుడు లాగానే ఉంటాను నేను. మరి అలసట లేదు, నిర్విరామంగా రాత్రనక పగలనక 24 గంటలు పనిచేస్తా ఉన్నా. కాబట్టి నా యాక్టివిటీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈయన సమర్థుడు, తప్పకుండా ఈయనకు చేస్తే న్యాయం జరుగుతుందని సంకల్పంతో యువత కూడా నా వెంబడి ఉన్నది, నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నది. తప్పకుండా వారి సహకారంతోనే నేను విజయం సాధిస్తానని నమ్మకం ఉన్నది. ఒకప్పుడు వ్యవసాయ కమిటీ చైర్మన్ గా పనిచేసినటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్ కాబట్టి ఒక ఊరు నుంచి డివిజన్ కి ఇప్పుడు స్థాయి మారింది, కానీ రైతులుగా వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చిండ్రా? లేకపోతే ఇప్పుడు రైతులు కూడా ఎక్కువ ఉన్నారు మీ దగ్గర, అలాంటి వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చిండ్రా? ఇంటింటికి గడప గడప ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు? నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఫర్టిలైజర్ సెంటర్ ఒకటి మార్కెట్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసినాను. రైతులకు దూరంగా ఉంటుంది, అందుబాటులో ఉండాలని ఒక ఫర్టిలైజర్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసినాను. కాటన్ పర్చేజ్ యూనిట్ కూడా ఇక్కడ కొత్తపల్లి ఒకటి పెట్టించినాను. మరి ఇప్పుడైతే మినీ మిషన్ ప్రాజెక్టులో ఇప్పుడు ఏదైతే కరీంనగర్ మార్కెట్ యార్డ్లో కాటన్ పర్చేజ్ చేస్తూ ఉన్నారో అది నా హయాంలోనే మార్కెట్ అక్కడ మరి మినీ మిషన్ ప్రాజెక్టులో నేను శాంక్షన్ చేయించడం జరిగింది. కొత్తపల్లికి కూడా అనేకమైన ఊర్లతోటి అనుసంధానం చేయడానికి అప్పుడు లింక్ రోడ్ల పథకం ఉండే, లింక్ రోడ్లు కూడా నా హయాంలో కొత్తపల్లి కోకరగుట్ట రోడ్ కూడా చేయడం జరిగింది. కొత్తపల్లి కిష్టాపల్లి రోడ్ ఒకటి చేయడం జరిగింది. ఆ మార్కెట్ కమిటీ ఫండ్స్ కూడా మరి నా ప్రాంతానికి ఉపయోగించినాను. మార్కెట్ కమిటీని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు నాకు మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బెస్ట్ మార్కెట్ చైర్మన్ గా నాకు అవార్డు మరి హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. ఓకే, కంగ్రాచులేషన్ సార్. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో చాలా మంది కార్పొరేటర్స్ బీఫామ్ తెచ్చుకున్నారు. ఈ బీఫామ్ కి ఫస్ట్ అంటే మీ ప్రచారానికి మొదటి మెట్టు బీఫామ్ కాబట్టి దాన్ని కృషి చేసిన వాళ్ళు ఎవరు ఏంటి, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మీ యొక్క నేతృత్వంలో మీరు ఎవరి నేతృత్వంలో అయితే నడుస్తున్నారు, లైక్ బండి సంజయ్ గారు, అలాంటి వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మీ మాటల్లో సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో బీజేపీ అనేది చాలా బలంగా ఉన్నది. చాలా మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కోసం దీన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేసినారు. అటువంటి కార్యకర్తలందరూ కూడా నాకు వెన్నుదన్నుగా నిలిచినారు. నా అభివృద్ధిని చూసి నన్ను పార్టీలోకి ఆహ్వానించినారు. వారి ఆహ్వానం మేరకు మరి బండి సంజయ్ గారు కోరిన మేరకు నేను గత 2 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయినా నా పనితీరును చూసి మరి నా సమర్థతను చూసి మరి వారు ఇచ్చినారు. నేను వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ స్థానాన్ని గెలిపించి ఎవరైతే నాకు అండదండగా నిలుస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఉన్నారో వారికి కూడా చేదోడువాడుగా ఉంటూ మరి గ్రామ ప్రజానికానికి అవసరమైన అన్ని పనులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల్లో అందరినీ భాగస్వామ్యాలు చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేయడానికి ఈ భారతీయ జనతా పార్టీ ద్వారానే నాకు సాధ్యమవుతుందని మరి భారతీయ జనతా పార్టీ అనేక రకమైన ఫండ్స్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏ పనులైనా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఆ నిధులను ఉపయోగించి ఈ నా ప్రాంతాన్ని మరి పూర్తిగా సంపూర్ణంగా అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. చివరిగా ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ పార్టీ నుంచి పార్టీ బీఫామ్ తెచ్చుకున్నటువంటి మీరు జనాలకు, మీ యొక్క ఓటర్లకు మీరు ఏమైనా విజ్ఞప్తి చేయదలుచుకుంటే సుమన్ టీవీ ద్వారా. ఇప్పుడు మా కొత్తపల్లి గ్రామానికి మెయిన్గా ఇప్పుడు అంబేద్కర్ నగర్ అనేది మా పరిధిలో వచ్చింది. ఎక్కువ ఇప్పుడు దళితులు ఎవరైతే ఉన్నారో మా పరిధిలో ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గర ఒక పెండింగ్ సమస్య ఉన్నది. 272 సర్వే నెంబర్లో కొంతమందికి 72 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చినారు, కొంతమందికి ఇతరులు కూడా ఇచ్చినారు వాళ్ళు. అయితే ఆ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోతారు. తెలుగుదేశం హయాంలో సుద్దాల దేవయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు ఇచ్చింది, కానీ వారికి ఆ ల్యాండ్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు, ప్లాట్లు వాళ్ళకి అప్పగించడం లేదు. వాళ్ళు దాన్ని ఒక పెద్ద సమస్యగా చిత్రీకరించి వారు చూస్తూ ఉన్నారు. కానీ దానికి తప్పకుండా ఆ సమస్యను దీర్ఘకాలంగా ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆ సమస్యను పరిష్కరించే దిశగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా దళిత సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా కూడా కొత్తపల్లి ప్రాంతానికి మరో పెద్ద సమస్య ఏంటంటే ఆర్టీసీ బస్సు ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగడం లేదు. అది గౌరవనీయులు మరి పొన్న ప్రభాకర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు, ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సు హాల్టింగ్ చేయడానికి ఆర్డర్ ఇచ్చినప్పటికీ మరి ఏ బస్సు డిపో బస్సు కూడా ఇక్కడ ఆగకపోవడం మూలాన మరి సాధారణంగా మహిళలకు ఇప్పుడు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినారు. వారిని బస్సులు ఎక్కనియడం లేదు, ఎక్కితే దిగనియడం లేదు. దానివల్ల ఇది గ్రామానికి పెద్ద సమస్య ఉన్నది. దాన్ని కూడా తీర్చేందుకు తీవ్రంగా కృషి చేసి మరి ప్రజలకు, మహిళలకు ముఖ్యంగా సౌకర్యం చేయాలని అనుకుంటున్నాను. అలాగే చివరిగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా ఏదైనా విజ్ఞప్తి చేయదలుచుకున్నారా? నేను కోరేది ఒకటే, ఈ 18వ డివిజన్ ప్రజల్ని
గతంలో అనేక పదవులు మీ ఆశీర్వాదం వల్ల మీరు ఓటు వేయడం వల్ల నాకు సంక్రమించినాయి. దాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాను. గతంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా తప్పకుండా అభివృద్ధి జరుగుతుందనే ఆశతోటి మరి నాకు తప్పకుండా సహకరించాలని, నా యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా నాకు ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి నన్ను కార్పొరేటర్గా గెలిపించాలని పేరు పేరున ఓటర్ మహాశైలకు నేను సుమన్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీజేపీ 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 చూశారు కదా మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. చూశారు కదా వాసాల రమేష్ గారి నామినేషన్ ర్యాలీ అద్భుతంగా నడుస్తోంది. 18వ డివిజన్ కి సంబంధించి వాసాల రమేష్ గారి నామినేషన్ ర్యాలీలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్రజల నాడి అసలు కొత్తపల్లిలో ఈ 18వ డివిజన్ కి సంబంధించి కొత్తగా కార్పొరేటర్ దాంట్లో ఉన్నారు కాబట్టి అసలు ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు తేజశ్రీ. ఓకే, ఇప్పుడు అసలు ఈ కొత్తపల్లి 18వ డివిజన్ కి సంబంధించి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వాసల రమేష్ గారు. ఎందుకు? ఆయన మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం, చాలా సేవా కార్యక్రమాలు చేసిర్రు. 30-40 సంవత్సరాల నుండి చూస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. ఏమైనా హామీలు ఇచ్చిండ్రా మీకు? గెలిస్తే ఇది చేస్తా, ఈ అభివృద్ధి పనులు చేస్తా అని ఏమైనా హామీలు ఇచ్చిండ్రా? ఇచ్చిర్రు, రోడ్లు వేపిస్తాం, మీకు రైతులకు సంబంధించిన చాలా ఇచ్చిర్రు. మేము ఒక రైతులం కాబట్టి చేపిస్తామని చెప్పారు. చేస్తారని నమ్మకం కూడా మాకు ఉంది. ఇంతకుముందు ఏమైనా అభివృద్ధి పనులు చేసిండ్రా ఈ ఊర్లో? చేసిరండి. చేసి ఓకే, అంటే ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. మరి వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ వైపు ఎందుకు మొగ్గు చెప్తలేరు? అంటే మాకు జాతీయ జనతా పార్టీ అంటే చాలా మక్కువ ఉంది కాబట్టి మేము వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈ 18వ డివిజన్ కి సంబంధించి ఇప్పుడు కార్పొరేటర్ గా నామినేషన్ వేసిన వాళ్ళలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వాసల రమేష్ గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు? ఆయన గత 40 సంవత్సరాల నుండి వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ, ఆయన భార్య 2 సార్ల సర్పంచ్ కానీ ఊరికి చాలా మంచి చేసిండ్లు. మోర్లు కానీ రోడ్లు కానీ, కరోనాలో కూడా వాళ్ళు అందరికీ సహాయం కూడా చేసిండ్లు. ఆహార వస్తువులు కానీ ఏదైనా కానీ అందరికి సహాయం చేసిండ్లు. మంచి వ్యక్తిత్వం. ఇప్పుడు కొత్తగా కూడా జనాలలో యూత్ కానీ వీళ్ళు కానీ పుట్టుకొచ్చి నామినేషన్లు వేస్తున్నారు. వాళ్ళు కూడా ఏదైనా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. మరి ఎందుకు వాసాల రమేష్ గారిని ఎంచుకోవడానికి కారణం ఏంది? ఆయన యువకుడి నుండి అయినా ఇప్పటి వరకైనా అందరికీ మంచి పనులు చేసిండు. ఏదైనా ఈ బీజేపీ తరఫున మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఎట్లా జరుగుతున్నాయి వాళ్ళ ప్రచారాలు అవి ఇవి? ఆయనకు మంచి పేరు ఉన్నది. గత 40 సంవత్సరాల నుండి ఆయన భార్య కూడా 2 సార్ల సర్పంచ్గా అయింది. ఆమె కూడా చాలా మంచి పనులు చేసింది. మహిళలకు కానీ పురుషులకు కానీ ఎవరైనా ఇంటికి వస్తే మర్యాదలు చాలా మంచిగా, మంచి వ్యక్తిత్వంతో మాట్లాడి వాళ్ళకి అన్నీ సమకూర్చిండ్లు. న్యాయపరంగా అయినా ఏదైనా వాళ్ళు భార్య భర్తల సమస్యలైనా ఏదైనా మంచిగా చేసిండ్లు. రోడ్లు, మళ్ళా ఈ దవాఖానాలలో కూడా కరోనాలను అయితే బాగా వాళ్ళు హెల్ప్నెస్ చేసింది. ఓకే, అందువల్ల మీరు ఆయన చూస్ చేసుకున్నారు. ఇంకా 18వ వార్డుకి సంబంధించి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు పద్మ. ఓకే, పద్మ గారు, ఇప్పుడు ఈ 18వ డివిజన్ కి సంబంధించి చాలా మంది కార్పొరేటర్ గా అభ్యర్థులుగా నామినేషన్ వేస్తున్నారు. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము వాసల రమేష్ అన్న గారే గెలుస్తామని అనుకుంటున్నాం. ఎందుకు? దానికి కారణం ఏంది? ఎందుకంటే వాళ్ళు చాలా అభివృద్ధి పనులు చేశారు. ఇంతకుముందు సర్పంచ్గా చేశారు. రోడ్లు కానీ సీసీ రోడ్లు, ఏదన్నా హెల్పింగ్ అందరికీ సహాయం చేశారు. పిల్లలకు కానీ పిల్లల నుండి కూడా వాళ్ళంటేనే ఇష్టపడతారు. అంటే వాళ్ళు రాజకీయంలో ఉంటేనే మాకు పనులు జరుగుతాయని వాళ్ళ అభిప్రాయం, మా అభిప్రాయం కూడా. అంటే అంతకుముందు ఏమైనా అభివృద్ధి పనులు చేసిరు. రోడ్లు వేయడం కానీ, మన నల్లాలు, మంచి నీటి సౌకర్యం కానీ. మాకు ఇంతకుముందు నీళ్ళ కరువు 10-15 సంవత్సరాల నుండి చాలా నీళ్ళ కరువు వచ్చింది. అప్పుడు ట్యాంకర్ల నుండి నీళ్ళు తెప్పియడం కానీ అలాంటి మంచి మంచి పనులు చేశారు. ఇప్పుడు ఏమైనా హామీలు ఇచ్చిండ్రు? ఇప్పుడు హామీలు చేస్తారు. వారు కార్పొరేట్ గా గెలిస్తే మాత్రం తప్పకుండా మా కొత్తపల్లి గ్రామానికి మంచి అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం. జనాలు కూడా అంటే ఇప్పుడు కొత్త పార్టీలకు లేకపోతే ఇండిపెండెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారా, అదే వాసాల రమేష్ గారి వైపు మొగ్గు చూపుతున్నారు? జనాల నాడెట్లున్నది? జనాలు బీజేపీ వైపే మొగ్గు చూపుతారు. ఇంకా అందులో ఈ బీజేపీలో తన నాయకత్వం ఇంకా అభివృద్ధి చెందుతుందని మా నమ్మకం. బాపు, మీ పేరేంది? దత్తాత్రేయ. ఓకే, ఈ 18వ డివిజన్ కి సంబంధించి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు? బీజేపీ రమేష్ సార్. ఎందుకు? చిన్నప్పటి నల్లనే ఉన్నాడు. ఓకే,
ఎప్పుడైనా ఆయన చేసిండు, మంచి మంచి పనులు చేసిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు కూడా ఆయన గెలుస్తాడు. మీకేమన్నా బాధ వస్తే పోయి చెప్తే విన్నాడా? చేసిండా పని? చేస్తాడు చేస్తాడా? చేస్తాడు ఇప్పుడు ఏమైనా గెలితే ఏమైనా చేస్తా అని చెప్పిండా? చేస్తాడు. గెలిచిన వాళ్ళే గెలిచిన వాళ్ళు చేస్తా- ఏ చెప్పుకున్నా చేస్తాడు. ఇదివరకు సర్పంచ్ గా ఆయనే చేసిండా? ఆయనే ఓ 4 మాటలు చేసిండు. 4 మాటలు చేసిండు. ఏమైనా పనులు చేసిండా? రోడ్లు అవో ఇవో చేసిండు, కొన్ని రోడ్లు చేసిండు, మోర్లు చేసిండు, అవి చేసిండు. కొన్ని ఇండ్లు లేని వాళ్ళకి కూడా కొన్ని ఇండ్లు సహాయం చేసిండు. చేసిండు. ఆ, ఇప్పుడు వస్తాడు అనుకుంటురా? గెలుస్తాడు అనుకుంటురా? తప్పకుండా గెలుస్తాడు. బీజేపీ. ఓకే, బీజేపీ గెలుతాడు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా ఈ 18వ డివిజన్లో వినిపించే ఒకే ఒక్క పేరు వాసాల రమేష్ గారు. ఈ పేరు మించి ఏది వినిపించట్లేదు, ఎందుకంటే చాలా సంవత్సరాల అనుభవం ఉందని, ఖచ్చితంగా మాకు అభివృద్ధి ఆల్రెడీ చేశాడని, ఇంకాస్త కూడా అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు.